హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధురి టేస్టీ ఫుడ్. ఈరోజు మటన్ బిర్యానీ చేస్తున్నాను. ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. మటన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. మటన్ 1 kg తీసుకున్నాను నేను. బిర్యానీ మసాలా ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను. బిర్యానీ మసాలా వీడియో చూడండి. స్టార్ ఫ్లవర్, షాజీరా, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మరాఠీ మొగ్గలు ఒక 4 తీసుకున్నాను. ఇలాచీలు ఒక 8 తీసుకున్నాను. లవంగాలు, దాల్చిన చెక్క, బండ పువ్వు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్, కారం, పెరుగు, పాలు, గరం మసాలా, ధనియా పౌడర్, పుదీనా, కొత్తిమీర, ఫ్రై చేసుకున్న ఆనియన్. ఇలా ఫ్రై చేసుకోవాలి. స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. 1 kg మటన్కి 1 kg బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను నేను. కడిగేసి ఇలా వాటర్ వేసి పెట్టుకోవాలి రైస్లో. వీటిని పక్కన పెట్టేసుకుందాం. రైస్ని ఒక 1/2 అవర్ నాననివ్వాలి. 2 చెక్కల నిమ్మరసం వేసుకోవాలి. రెండు చెక్కల నిమ్మరసం వేసిన తర్వాత మటన్ ఒకసారి కలిపేసుకోవాలి. 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ ఉప్పు, 3 టీ స్పూన్ల కారం అయితే వేస్తున్నాను నేను స్పైసీగా ఉండడానికి. 1/2 కప్పు పెరుగు వేస్తాను. ఫ్రై ఆనియన్ కొన్ని వేసుకోవాలి. ఈ మసాలాలు మొత్తం మటన్కి బాగా పట్టించుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ మటన్కి బాగా పట్టించిన తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. లవంగాలు 4, షాజీరా 2 టేబుల్ స్పూన్లు, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకు, బండ పువ్వు కొద్దిగా, 2 స్టార్ ఫ్లవర్స్. మసాలాలు కలిపి పెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలి. వేసుకున్న మటన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించాలి. ఇలా మటన్ ఉడికేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మటన్ని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. మూత పెట్టేసి ఉడికించాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాం మటన్ ఎలా ఉడికిందో.
పుదీనా కొత్తిమీర వేసేసుకోవాలి. మటన్ ఎలా ఉడికిందో చూద్దాం. మెత్తగా ఉడికింది. మటన్ని పక్కకు పెట్టేసుకుందాం. రైస్కి ప్రిపేర్ చేసుకుందాం. బిర్యానీ రైస్కి, మటన్ బిర్యానీకి రైస్కి ఇలా తాలింపు పెట్టుకుంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ బిర్యానీ ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది. హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. ఇప్పుడు బండ పువ్వు, షాజీరా, స్టార్ ఫ్లవర్, 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 4 మరాఠీ మొగ్గలు, జాపత్రి, ఇలాచీలు 2, 3 లీటర్ల వాటర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా వాటర్ మరిగేటప్పుడు బాస్మతి రైస్ని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. రైస్ ఇలా 70% ఉడికించుకోవాలి. ఇలా మెతుకు చూసుకుంటే ఇలా మొత్తం కొద్దిగా పలుకు ఉండేలా చూసుకోవాలి. మరి మెత్తగా కాకుండా మరి పలుకుగా కాకుండా మీడియంలో చూసుకోవాలి. ఒక 70% అలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని పక్కన స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసుకుందాం. కుక్కర్లో ఉడకబెట్టుకున్న మటన్ని ఒక పెద్ద బౌల్లో వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 70% ఉడికించిన రైస్ని మటన్లో వేసేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, ఫ్రై ఆనియన్ లేయర్ ఇలాగే వేసుకోవాలి. కొద్దిగా బిర్యానీ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర, ఫ్రై ఆనియన్, బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఫ్రై ఆనియన్, కుంకుమ పువ్వు కలుపుకున్న పాలు, లేకపోతే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇలా గోధుమ పిండిని బౌల్ అంచులకు పెట్టుకోవాలి దమ్ చేసుకోవడానికి. ఇలా అంచులకి ఇలా గోధుమ పిండి పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 నిమిషాలు మీడియంలో ఉంచాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. 3 మినిట్స్ మటన్ బిర్యానీని మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మళ్ళీ పెనం పెట్టి 15 నుండి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. పెనం పెట్టి దానిపైన మటన్ బిర్యానీ బౌల్ పెట్టిన తర్వాత 15 నుంచి 20 నిమిషాల వరకు స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. మూత తీసి చూద్దాం. మటన్ బిర్యానీ ఇలా సైడ్కున్న పిండి అంతా తీసేయాలి. ఎలా వచ్చిందో చూద్దాం. రైస్ బాగా ఉడికింది.
వేడి వేడిగా మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.